నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దొంగ ఓట్లను తొలగించాలి కారకులను శిక్షించాలి ఏఎస్పీ డిఆర్ఓకు వినతి పత్రం అందించిన కూటమి ప్రతినిధులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వల్ల నాకు ప్రాణహాని ఉంది ఎస్పీ ఆఫీసులో అర్జీ ఇచ్చి రక్షణ కల్పించాలంటూ విన్నవించుకున్న మహేష్ రెడ్డి వాలంటీర్స్ ను రాజీనామా చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం ఒత్తిళ్లు చేస్తున్నారు వాళ్ళ ఒత్తిళ్లకు తలొగ్గి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 జీతంతో పాటు గౌరవం ఇస్తుంది పేర్కొన్న టీటీడీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి పొంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యేగా తనకు ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి భారీ మెజారిటీ అందించాలని కోరిన మంత్రి ఇక వార్తల్లోని వివరాలు తిరుపతి జనసేన అభ్యర్థికి మద్దతుగా కూటమిలోని నాయకులు పనిచేసేలా పవన్ కళ్యాణ్ చర్చించారని ఆ పార్టీ నాయకుడు నాగబాబు చెప్పారు తిరుపతి కూటమి అభ్యర్థిగా ఆరాణి శ్రీనివాసులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఆయన్ని స్థానిక తెదేపా జనసేన నాయకులు కొంతమంది వ్యతిరేకించడం జరిగింది పవన్ కళ్యాణ్ నేరుగా తిరుపతికి చేరుకొని తెదేపా జనసేన భాజపా నాయకులతో చర్చించారు ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ఆరాణి శ్రీనివాసులు గెలుపు కోసం అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు పనిచేసేలా కళ్యాణ్ ఒప్పించారని తెలిపారు పార్టీల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర స్థాయి కమిటీని నియమిస్తామని వెల్లడించారు నడవాలని నడిపించాలని అలాగే తెలుగుదేశం బీజేపీ వాళ్ళందరితో కలిసి ఇక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపించాలని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేశారు. థ్యాంక్ యూ. బీజేపీ టీడీపీ జన సైనికులందరూ ఒకే తాటి మీద ఉండి మన తిరుపతి వరకు మన ఆరణి శ్రీనివాసులు గారు జంగాలపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించడానికి అందరూ ఒక స్థిర నిశ్చయంతో ఉన్నారు. ఆ పని చేయాలి. ఏ ఒక్కరు మా మూడు పార్టీలకి ఆల్రెడీ సెంట్రల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి ఆల్రెడీ ఒక సమన్వయ కమిటీ వస్తుంది. తద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయి. శ్రీవారి దర్శనానికి మోకాళ్ల మీద తిరుపతి రూరల్ పాడిపేట పంచాయతీ శేషాద్రి నగర్ ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీకి చెందిన శ్రీనివాసులు తిరుమలకు పయనమయ్యారు. అలిపిరి నడక మార్గంలో మోకాళ్ల మీద కొండకు శ్రీనివాసులు అనే భక్తుడు బయలుదేరాడు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని భారీ మెజారిటీతో గెలవాలని మొక్కులు చెల్లించుకున్నారు. అలిపిరి వద్దకు చేరుకుని కృతజ్ఞతలు తెలిపారు. పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ శ్రీవారి ఆశీస్సులు శ్రీనివాసులకు ఉండాలని పులివర్తి వినీల్ ఆకాంక్షించారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమేనని భక్తుడు శ్రీనివాసులు వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విజన్ కలిగిన చంద్రబాబుతోనే అది సాధ్యమని స్పష్టం చేశారు. శ్రీవారి ఆశీస్సులు మొక్కుల కోసం మోకాళ్ల మీద తిరుమలకు వెళ్తున్నట్లు శ్రీనివాసులు తెలిపారు. దొంగ ఓట్లు తొలగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టాలని ఎన్డీఏ ప్రతినిధులు ఏఎస్పీ డిఆర్ఓకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దొంగ ఓట్లు కరెన్సీ నోట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తోందని మండిపడ్డారు. 36,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి దొంగ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తయారు చేశారని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘంకు పురంధేశ్వరి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. అనంతరం చిత్తూరు జిల్లా జనసేన ఉమ్మడి అధ్యక్షులు హరిప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని ఆఫీసర్స్ ను సస్పెండ్ చేసి రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. దొంగ ఓట్లను మరోసారి తనిఖీ చేసి తొలగించాలని పేర్కొన్నారు. అనంతరం టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ దొంగ ఓట్లపై ఆధారాలు ఇచ్చినా ఈసీ తుది ఓటర్ల జాబితాలో అలాగే ఉంచారని పేర్కొన్నారు. తిరుపతిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎస్పీ కలెక్టర్లు సహకరించాలని చెప్పారు. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే అధికారులదే బాధ్యత అని పేర్కొన్నారు. ఫోన్ డేటాతో అసలైన దొంగలను పట్టుకోవచ్చని టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి పలు అక్రమాలకు పాల్పడుతున్నారని కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరైనా సరే అధికార పార్టీకి రక్షించాలని ప్రయత్నం చేస్తే రాబో రోజుల్లో
ఖచ్చితంగా అందరూ జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది. పూర్తి ఆధారాలు మేము ఊరికే ప్రతిపక్ష నాయకులు ఏదో ఆరోపణ చేయట్లా, పూర్తి ఆధారాలతో పాటు మొన్ననే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాస్ గారి బిడ్డ శివ, మేము మా లీగల్ టీము అజయ్ కుమార్ గారు అందరం వెళ్ళి కలవడం జరిగింది. వారు కూడా మేము దీన్ని లోతుగా పరిశీలిస్తాం, మీరు ఆ కంప్లైంట్ కూడా చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో మేము కంప్లైంట్ చేస్తాం. ఖచ్చితంగా దీని మీద న్యాయం చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మళ్ళీ హెచ్చరిస్తున్నా, అధికారులు దయచేసి మీరు అధికార పార్టీకి అండగా ఉంటే రాబో రోజుల్లో ఖచ్చితంగా గతంలో అధికార పార్టీకి తొత్తులుగా పనిచేసిన అధికారులు ఈరోజు ఏ పరిస్థితులు ఉన్నారు, మీకు కూడా అదే పరిస్థితి ఉంది. ప్రజల పక్షాన నిలబడండి, ప్రజాస్వామ్య పద్ధతులు ఎన్నికలు జరిగే విధంగా సహకరించారని చెప్పి అధికారులను కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క దొంగ ఓట్ల గురించి ముఖ్యంగా కలెక్టర్ గారికి ఇచ్చే వినతిపత్రంలో ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ చేయాలంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 వీక్, చేయలేని పక్షంలో ఖచ్చితంగా ఈ యొక్క సెకండ్ ఫేజ్లో ఉన్నదాన్ని లాస్ట్ ఫేజ్ వరకన్నా పొడిగించి ఈ ఓట్ల సంగతి చూడాలని మేము చాలా క్లియర్గా కలెక్టర్ గారు కూడా విన్నవించబోతున్నాం. అలాగే ఈరోజు ఎస్పీ ఆఫీస్లో ఎస్పీ గారికి శిక్ష ఎవరికి పడాలి, నాట్ ఓన్లీ ద ఆఫీసర్, ఎవరైతే బెనిఫిట్ పొందుతున్నారో, ఎవరైతే రాజకీయ నాయకులు దీని వెనకల ఉన్నారో వారి మీద యాక్షన్ తీసుకొని మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా భానుప్రకాష్ రెడ్డి గారు స్పష్టంగా జరుగుతూ ఉన్నటువంటి మొన్న కూడా చెప్పారు మీడియా ద్వారా బహిరంగంగా కూడా. కాబట్టి ఇలాంటి ఘటనల పట్ల వెంటనే కూడా కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పరంగా ఎన్డీఏ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్విమ్స్ లో లివర్ మార్పిడి శస్త్రచికిత్స, పద్మావతి హృదయాలయంలో గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని ఈ రోజు ఎస్పీ ఆఫీసులో తనకు రక్షణ కల్పించాలంటూ మహేష్ రెడ్డి పోలీస్ వారికి అర్జీ ఇచ్చి విన్నవించుకున్నారు. గత 13 సంవత్సరాలుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కుటుంబంతో ఉంటున్నానని, అంతేకాదు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుండి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నానని, పార్టీకి శ్రీకాళహస్తి విద్యార్థి విభాగానికి మొదటి ప్రెసిడెంట్ గా కూడా గతంలో పనిచేశానని చెప్పారు. ఆ రోజు నుండి ఎమ్మెల్యే కుటుంబంతోనే ఉంటూ వచ్చారని, 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను వాళ్ళు ప్రభుత్వం నిర్వహించే మద్యం షాప్లో సూపర్వైజర్ గా పెట్టారని చెప్పారు. మార్చి 20వ తేదీ 2020వ సంవత్సరం నాడు కరోనా లాక్డౌన్ లోని మద్యం దుకాణాలు మూసేశారని, ప్రభుత్వం అధికారులు ముద్ర కూడా వేశారని చెప్పారు. ఒక 15 రోజుల తర్వాత ఎమ్మెల్యే నన్ను పిలిచి మద్యం దుకాణాన్ని రాత్రిపూట ఓపెన్ చేసి అందులో ఉన్న స్టాక్ ను బయటకు తీసి బ్లాక్ లో అమ్మి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పారు. నేను అలానే చేశాను. నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీని వదిలేసి టీడీపీ పార్టీలో చేరాలని అనుకుంటూ ఉండగా నన్ను రకరకాలుగా అడ్డుకుంటూ ఉన్నారని, కాను నేను వినకపోయేసరికి నా అవసరాల కోసం పవన్ కుమార్ అనే ఆయన దగ్గర నా తండ్రి ద్వారా నాకు సంక్రమించిన ఆస్తి పత్రం మరియు ఖాళీ చెక్కులు, ఖాళీ స్టాంప్ పేపర్లు పెట్టి 10 లక్షలు తీసుకున్నానని చెబుతున్నారని చెప్పారు. ఈ విషయం తెలుసుకుని నా డాక్యుమెంట్లు, నా చెక్కులు, స్టాంప్ పేపర్లు తీసుకుని నేను టీడీపీలో జాయిన్ అయితే వాళ్ళు చేసిన అక్రమాలు బయట పెడితే నన్ను ఆ చెక్కులు, డాక్యుమెంట్స్ తో అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నారని, అందుకు సంబంధించిన సాక్ష్యాలు మీకు సమర్పిస్తున్నానని చెప్పారు. ఇప్పుడు నేను తాజాగా ఎన్నికల్లో వేరే పార్టీలో చేరాలని అనుకుంటా ఉంటే ఆయన నన్ను రకరకాలుగా బెదిరింపులు, వేరే విధంగా ప్రలోభ పెట్టడాలు అన్నీ చేశాడు. నేను ఎంతకీ వినకపోయేసరికి మా ఇంటి మీదకి ఆయన అనుచరుల్ని ఒకసారి పంపించాడు. అప్పటికీ నేను వినకపోయేసరికి నేను వేరే వాళ్ళ దగ్గర నా చెక్స్ అవన్నీ పెట్టుకో ఉంటే ఆ చెక్స్, స్టాంప్ పేపర్లు అతను తీసుకొని నువ్వు గాన వేరే పార్టీలో చేరినావంటే నేను వీటి మీద నేను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతానో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతానని బెదిరిస్తూ వచ్చాడు. సరే, నువ్వు నన్ను బెదిరిస్తున్నావు కదా, నువ్వు గతంలో నా దగ్గర చేయించినటువంటి లిక్కర్ స్కాము, దానికి సంబంధించిన ఆడియోలు మరియు
గుడిలో వెండి అండి, గుడిలో శ్రీకాళహస్తి దేవస్థానానికి సంబంధించిన వెండిని ఆయన భార్య, ఆయన అత్తగారు నా చేత బెంగళూరులో అమ్మించి భారతి అనే ఆమెకి అమ్మించారండి. ఆమె నాకు అది అమ్మిన తర్వాత ఆమె నాకు నా అకౌంట్కి 10 లక్షల రూపాయలు నవంబర్ 15, 2019 నా అకౌంట్కు డబ్బులు కూడా పంపించారండి. ఇంకా కరోనా టైంలో ప్రతి ఒక్క మద్యం షాప్ని సీల్ చేస్తుంటే ప్రభుత్వ అధికారులు వీళ్ళు రాత్రికి రాత్రి నా చేతే దానికి సంబంధించిన ఆడియోలు అన్నీ కూడా ఇస్తానండి. నేను ఆ రాత్రి నైటు ఆ షాపులు ఓపెన్ చేయించి మొత్తం షాపులో ఉన్న సరుకునంతా బయట తెప్పించేసి ఖాళీ ఎంటీ షాపులు పెట్టి ఇదే మందుని బ్లాక్లో అమ్మి ఒకటికి 10 రెట్లు 1000 రూపాయలు సంబంధించిన బాటిల్ని 10,000 రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈరోజు నేను ఓపెన్ అయ్యి ఇదిగా వాళ్ళు చేసిన ప్రతి ఒక్క అవినీతికి సంబంధించిన నా దగ్గర ఎవిడెన్స్ సహా ఉన్నాయి. మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏ విచారణ అన్నా సరే నేను ఆ ఎవిడెన్స్ సహా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. తిరుపతి 44వ డివిజన్లో జనసేన అభ్యర్థి ఆర్ఎం శ్రీనివాసులు గెలుపుకై తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రచారం నిర్వహించారు. తిరుపతిలో జనసేన అభ్యర్థికి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఈరోజు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు 41, 42, 44, 35 డివిజన్లలో ఈరోజు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను తిరుపతి పుర ప్రజలకు పిలుపునిస్తున్నా. ఏదైతే అవ్వకు 4,000 రూపాయలు పింఛను 1వ తేదీ రావాలన్నా, అదేవిధంగా ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకి 1,500 రోజు నెలకు రావాలన్నా, 3 సిలిండర్లు ఉచితంగా రావాలన్నా, బస్సులో ఎక్కడ తిరిగినా ఫ్రీగా ఉండాలన్నా, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు ఎవరున్నా కూడా చదువుకునే వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం పేరుతో సంవత్సరానికి 15,000 రావాలన్నా, నీ వృత్తిదారులకు అందరికీ కూడా 90% సబ్సిడీతో రావాలన్నా గ్లాసు గుర్తుకు ఓటేయాలి. తిరుపతిలో గ్లాసు గుర్తు గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలో ఈ వైసీపీకి చెందినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అరాచకాల్ని అంతం చేయాలంటే మనం గ్లాసు గుర్తుకు ఓటేయాలి. అదేవిధంగా ఈరోజు మనం వేసేది కాకుండా ఇంకొక 10 మందికి చెప్పి ఓట్లు వేపించి ఈ దొంగ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. మన సోదరులు సురేంద్ర నాయుడు చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో మా అధికారంలోకి వస్తున్నారు. ఖచ్చితంగా కూడా మనకు ఈ తిరుపతి పట్టణాన్ని పుణ్యక్షేత్రంలో అగ్రనగరంగా నిర్మించుకుంటాం. ఇప్పుడున్న దుర్మార్గ దుష్ట పాలన, అబ్బా కొడుకు తిరుపతి ప్రజలను జలగల్లాగా పీడిస్తూ చట్టాన్ని, అధికారాన్ని ఒక కుటుంబంలో తీసుకుంటూ నేను ఒకటి అడుగుతున్నా, ఖచ్చితంగా కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర చైర్మన్గా పనిచేస్తున్నావు, మీ కొడుకు మున్సిపల్ చైర్మన్గా, డిప్యూటీ మేయర్గా ఈడ పనిచేస్తున్నాడు, ఎమ్మెల్యేగా నిలుస్తున్నాడు. మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలిచే అర్హత కూడా త్వరలో ప్రభుత్వం కోల్పోతుంది. ఖచ్చితంగా కూడా ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు, ప్రభుత్వం కూడా మిమ్మల్ని తిరస్కరిస్తూ ఉంది. మీరు చేపట్టిన దొంగ టీడీఆర్ బండ్లు కూడా మీ ప్రభుత్వమే రద్దు చేసింది. ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డిని, అభినయ్ రెడ్డిని ఎన్ని ఆటలు ఆడినా ప్రజలు ఆకర్షించే విధంగా లేదు. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళని గుణపాఠం నేర్పుతారు. వాళ్ళు తిన్నిందంతా మేము కక్కిచ్చి నిజమైన హక్కుదారులకు వచ్చే అమౌంట్ని పంచి పెడతామనేది కూడా తెలియజేస్తారు. వాలంటీర్స్ ను రాజీనామా చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం ఒత్తిళ్లు చేస్తున్నారని, వాళ్ళ ఒత్తిళ్లకు తలొగ్గి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 రూపాయల జీతంతో పాటు గౌరవం ఇస్తుందని, దయచేసి వాలంటీర్లు రాజీనామాలు చేయవద్దని పులివర్తి సుధారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ వ్యవస్థలో చెడు ఎంత ఉందో మంచి కూడా అంతే ఉంటుందని అన్నారు. వాలంటీర్స్ ను రాజీనామా చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం ఒత్తిళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల కోసం వాలంటీర్లను బలిపశువులు చేస్తున్నారని చెప్పారు. కేవలం 2 నెలలు మాత్రమే వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఎలక్షన్ కమిషన్ న్యాయస్థానాన్ని కోరిందని పేర్కొన్నారు. రాజీనామాలు చేయించాలి, ఉద్యోగాలు పోగొట్టాలనే ఉద్దేశం మాత్రం కాదని చెప్పారు. కేవలం వాలంటీర్ల ద్వారా ఓటర్లను బెదిరించో బుజ్జగించో ఓట్లు వేయించుకోవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్, బీఆర్ చదివిన వాళ్ళు కూడా
కుటుంబానికి తోడుగా ఉండేందుకు 5,000కే విధుల్లో చేరారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల మాటలు విని రాజీనామా చేయొద్దని చెప్పారు. 5,000 జీతమైన అధికార పార్టీలో ఉన్నారు కాబట్టే జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల కంటే గౌరవం దక్కుతోందని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 రూపాయల జీతంతో పాటు గౌరవం ఇస్తుందని పేర్కొన్నారు. దయచేసి వాలంటీర్లు రాజీనామా చేయవద్దని పులివర్తి కుటుంబం కోరుకుంది. ఎన్నికల అధికారులు చంద్రగిరికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 6,000 గుర్తించారు. వాటన్నింటినీ గంపగుత్తిగా తన ఖాతాలో వేసుకోవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఎలాగో మనం 5,000 నుంచి 10,000 చేస్తామన్నాం. ఆ 10,000 రూపాయలు ఇచ్చేది వాళ్ళలాగా మీరు టీడీపీకే ఓటేయండి అని మంత్రాల్లాగా జపం చేయడానికి కాదు. చాలా మంచి పనులు చేసుకుందాం, కన్స్ట్రక్టివ్గా వెళ్దాం. మీరే రేపు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు, మీరే రేపు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇక్కడ అక్రమంగా ఇసుక తవ్వుతున్నారు. అలాంటి మంచి ప్రొటెక్టివ్గా గౌరవంగా నడుచుకునేటట్టు వాలంటీర్స్ అనే వాళ్ళకి మంచి స్థానం ఇస్తాం మనం. ఈ నియోజకవర్గం రాష్ట్రమంతా అదే జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో నేను నాని గారు మీకు తోడుగా ఉంటాం. మీరు వాళ్ళ భ్రమలో పడి మీరు రిజైన్ చేసి రేపు వాళ్ళు ఓటింగ్కి హెల్ప్ చేయాలి. ఓకే, రైట్, వాళ్ళ ఉద్దేశం అది. మీరు వయసులో చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు. స్థానికంగా ఉండే లీడర్స్ని చూసి మీరు భయపడతారు కదమ్మా. అప్పుడు ఇన్ని రోజులైతే మీరు రూలింగ్ పార్టీలో ఉన్నారు, మాకు ఒక పదవి ఉందని మీరు ధైర్యంగా ఉన్నారు. మేము పోయి అక్కడ కంప్లైంట్ చేస్తాం, ఇక్కడ కంప్లైంట్ చేస్తామని. ఒక్కసారి మీరు రిజైన్ చేస్తే మీరు సరాసరి ఓటర్గా మిగిలిపోతారు. మీరు వెళ్ళి ఏ రకంగా ఎవరిని కూడా ప్రభావితం చేయలేరు. సో నా రిక్వెస్ట్, దయచేసి ఎవ్వరూ రిజైన్ చేయొద్దు. మీకు ఉన్నతమైన స్థానమో ఇంకా గౌరవంగా ఉండేదో ఇంకా మంచి పనులు చేసే పనులు మనం ఫ్యూచర్లో చేద్దాం. జస్ట్ 2 months మిమ్మల్ని ఎలక్షన్ కమిషన్ దూరం పెట్టింది తప్ప మీ పైన ఏ ఆంక్షలు విధించలేదు. తిరుపతి న్యూ బాలాజీ కాలనీలో ఉన్న ఎన్ఆర్ఐ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ మొదటి 2వ సంవత్సరం ఫలితాలలో విజయభైరి మోగించారని ఆ కళాశాల సీఈఓ స్టేట్ అకాడమిక్ కోఆర్డినేటర్ జూపిటర్ ప్రసాద్ రావు తెలిపారు. సీనియర్ ఎంపీసీ బైపీసీలో సాయి శరత్ చంద్ర 989, ఆర్ యశ్వంత్ 988 మార్కులు సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో కె నిఖిత 465, కె లాస్యశ్రీ 464, కె విమలశ్రీ 463, బైపీసీలో ఎం పూజిత 435 మార్కులు సాధించారని తెలిపారు. ఈ విజయానికి కారకులైన ప్రిన్సిపల్ కి, స్టాఫ్స్ కి, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఎన్ఆర్ఐ విద్యా సంస్థల చైర్మన్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఫైనాన్స్ డైరెక్టర్ కె భాస్కరరావు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిడికిటి తిలక్ బాబు అభినందనలు తెలిపారు. ఇంటర్ బోర్డు విడుదల చేసినటువంటి ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు విజయదుందుభి మోగించింది. మరి ప్రత్యేకంగా తిరుపతి ఎన్ఆర్ఐ బ్రాంచి అత్యధిక మార్కుల్లో తిరుపతిలోనే ఒక శంఖారావాన్ని పూరించింది. రాబోయేటువంటి జాతీయ స్థాయి పరీక్షలైనటువంటి నీట్ కానీ లేక జేఈఈ మెయిన్ కానీ అడ్వాన్స్డ్ కానీ ఈ పరీక్షలన్నింటిలో కూడా ఇంటర్ ఫలితాలతో పాటు దాదాపు మా దగ్గర చదువుతున్నటువంటి ఎలైట్ స్టార్ బ్యాచ్ల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు అంటే దాదాపు 50% సక్సెస్తో ముందుకు వెళ్ళబోతున్నామని గర్వంగా తెలియజేస్తున్నాం. దీనికి కారణం చదువుకున్నటువంటి డాక్టర్లచే స్థాపించబడి గత 13 సంవత్సరాలుగా తిరుపతిలో ప్రతి ఏడాది దాదాపు 100 మందిని జాతీయ స్థాయిలో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చేస్తున్నటువంటి విద్యా సంస్థలకి పటిష్ట ప్రణాళిక ఇక్కడ టోటల్గా ఏపీ, తెలంగాణ నుంచి అందరూ విద్యార్థులతో పోటీతత్వం అలవాటు చేయటమే దీనికి మూల కారణం. అత్యంత అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులు, అదేవిధంగా మా ఎన్ఆర్ఐ విద్యా విధానం, మేము సొంతంగా ప్రణాళిక, అమెరికా డాక్టర్ల యొక్క పర్యవేక్షణ, వీటితో మా దగ్గర చేరేటువంటి ప్రతి ఇద్దరిలో కనీసం ఒక్కరు జాతీయ స్థాయిలో ఖచ్చితమైనటువంటి ఇంజనీరింగ్ లేక ఎన్ఐటి, ఐఐటి, బిట్స్ పిలాని డాక్టర్ ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ వచ్చినటువంటి దాఖలాలు తిరుపతి ప్రజలందరికీ తెలిసింది. ఈ మధ్యకాలంలో స్వయంగా దసరా నుంచి మేమే మేనేజ్మెంటే తిరుపతిలో ఉండి తిరుపతిలో ఇంకా బాగా చేయాలి, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ర్యాంకులని, మార్కుల్ని తెప్పించాలనేటువంటి దీంతో అన్ని ప్రాంతాల నుంచి అనేక మంది కొత్తగా అధ్యాపకుల్ని తీసుకొని
24-25 సంవత్సరానికి పూర్తిగా మేము సంసిద్ధమవుతున్నాం. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని సినీ నటి దివి దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం చాలా బాగా అయింది. నెక్స్ట్ ఫిలిమ్స్ వచ్చేసి బాలకృష్ణ గారితో ఒక ఫిలిం చేస్తున్నాను. పుష్ప 2 రిలీజ్ కోసం మీరెంత వెయిట్ చేస్తున్నారో నేను అంతే వెయిట్ చేస్తున్నాను. అండ్ హరికథ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను హాట్స్టార్ అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి. మొన్నే లంబసింగ్ ఈ సినిమా మాది రిలీజ్ అయింది, ఓటీటీలో చాలా మంచి హిట్ అయింది, అందుకే దర్శనం చేసుకోవడానికి వచ్చాను. వచ్చినన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మనం కష్టపడాలంటే ఎక్కడో ఒక దగ్గర మంచి ఆపర్చునిటీ వస్తుంది. బట్ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువైపోయింది కదా. అంటే ఇన్ని రోజులు నాకు ఎప్పుడూ అర్థం కాలేదు ఫిలిమ్స్ ఎక్కువ అంటే తొందరగా అయిపోద్ది ఈజీగా అయిపోతుంది అనుకున్నాం, కానీ చాలా కష్టం అండి. ఈజీ కాదు. మనం ఇక్కడ ఉండాలి నిలబడాలంటే చాలా కష్టం. అండ్ అంతే వర్క్ చేయాలి, అంతే హార్డ్ వర్క్ చేయాలి, లక్ కూడా ఉండాలి, దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్ వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రీరామనవమికి స్వాగతం పలుకుతూ భజన కళాకారులు నగర సంకీర్తన చేశారు. తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారుల ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఉదయం తిరుపతి నగరంలో నగర సంకీర్తన ప్రారంభించారు. స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి సాంప్రదాయ వస్త్రధారణతో తప్పెట తాళాలతో దాదాపు 70 మంది భజన కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నారు. అందులో భాగంగా ఈ శనివారం ఉదయం శ్రీరామనవమికి స్వాగతం పలుకుతూ రామనామ సంకీర్తన చేశారు. రామనామం ఎంతో మధురం అంటూ సాగిన భక్తి పాటలకు నగర ప్రజలు పులకించిపోయారు. ఈ సందర్భంగా భక్తులకు విక్రమ్ స్వామి మురళి ఆధ్వర్యంలో అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సంకీర్తనలలో జయమ్మ, పార్వతి, విజయ్ కుమారి, ఉషారాణి, పవిత్ర, మునికుమారి, కల్పన, పద్మావతి, జయబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెల్లమెల్లగా సనాతన ధర్మం యొక్క వ్యవహారం తగ్గిందని వాళ్లకు ఇదొక చంపపేట. ఎందువల్లంటే ఈరోజు కాదు ఎప్పుడు కాదు ఈ సనాతన ధర్మానికి సంబంధించిన ఈ భజనలు, కీర్తనలు, పూజలు ఇవన్నీ కూడా ఎప్పుడూ నశించదు. దానికి మన తిరుపతిలో గుండాల గోపీనాథ్ గారు వాళ్ళ బృందం ఏదైతే ఈరోజు సుమారుగా ఈ 6 నెలలుగా ఈ శనివారం జరిగే ఈ నగర సంకీర్తన మనందరికీ ఒక రకంగా ఒక మోక్షదాయం. అలాగే ఈ మోక్షాన్ని సంపాదించడానికి శ్రీరామ స్మరణ ఏదైతే ఉన్నదో ఆ శ్రీరామ స్మరణ చేస్తూ ఉంటాము. శనివారం అనేది మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ పురుషుడు. ఆ కలియుగ పురుషుడిని తలపించుకుంటూ శనివారం ఈ నామ సంకీర్తన ఏదైతే జరుగుతుందో ఆ నామ సంకీర్తనలో మనమందరం పాల్గొంటాం. ఇంకా ఎక్కువ సంఖ్యలో రావడం మనకు ఆనందదాయకం అవుతుంది. ఆ రకంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. అందరికీ మోక్షం ఇచ్చే ఇది తిరుపతి, అందరికీ మోక్షం ఇచ్చేది. చాలామంది ఇక్కడ వచ్చి నివాసాన్ని ఏర్పరచుకొని వేరే జిల్లాల్లో వాళ్ళు, వేరే ప్రాంతాల వాళ్ళు కూడా ఈ తిరుపతి నగరంలో నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు నాకు తెలుసు. కాబట్టి ఆ రకంగా మనం అందరం తిరుపతి ప్రజలుగా ఉండడం, తిరుపతిలో నివసించడం, తిరుపతిలో ఉండడంతో పాటు ఈ నామ సంకీర్తన శనివారం చేయడం మనకందరికీ ఒక రకంగా భక్తిది చాటుతూ మనకు కూడా మోక్షము, మనకు కూడా భక్తిని మన పిల్లలకు కూడా నేర్పించే ఒక ప్రక్రియ అవుతుంది. మీరందరూ ఆ రకంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ పూర్తి చేస్తాం. పొంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. అన్ని పంచాయతీలలో ప్రజలను కలిసి చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాలను మంత్రి వివరిస్తున్నారు. నేడు రేపు పులిచెర్ల మండలంలోని 25 పంచాయతీలలో మంత్రి పర్యటించనున్నారు. నేడు 13 పంచాయతీల పరిధిలో ప్రచారం చేయగా రేపు 12 పంచాయతీలలో ప్రచారం కొనసాగించనున్నారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని భారీ మెజారిటీ అందించాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా మంత్రి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని పేర్కొన్నారు.
ఎన్నికల హామీలు అన్ని దాదాపుగా పూర్తి చేశారని, ఎన్నికల్లో ఈ స్థాయిలో హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రిని నా రాజకీయ జీవితంలో చూడలేదని పేర్కొన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా కేవలం ఎన్నికలకు 6 నెలలు ఏడాదిలోపు 1-2 హామీలు తీర్చేవారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలపై దృష్టి సారించారని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ తన ఎన్నికల ప్రచారంలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమంపై ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, పురంధేశ్వరి మాత్రం గతంలో ఏం చేశా, గెలిస్తే ఏం చేస్తామో చెప్పట్లేదని తెలిపారు. ప్రతి సమావేశంలో సీఎం వైఎస్ జగన్ విమర్శించడం మాత్రమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కొడుకు పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వీళ్ళ నలుగురికి మేము ఫలాంది చేశాము, మాకు ఓట్లేయండి, లేదు ఇంకా ఏదైనా మేము ఫలాంది చేస్తాము, మీరు మాకు ఓట్లు వేస్తే అని చెప్పే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఏదైనా జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఉండే మంత్రిని తిట్టడం, ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. మరి ఏదైనా హుందాగా రాజకీయాలు చేయాలి కానీ పర్సనల్గా తీసుకొని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడే పరిస్థితి అంటే బాగా పూర్తిగా దిగజారిపోయారు. మనం గెలుస్తాము అనే ఆలోచన కూడా చంద్రబాబుకు లేదు. ఇంతమందితో కలుసుకున్నా కూడా ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కొడుకు వస్తే ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, మన జిల్లాకు వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ఉంది, మొదటి పేరు అంటాడు. అని ఎన్ని పేజీలు ఉన్నాయి? మొదటి పేజీలు. ప్రతి జిల్లాలో ప్రతి మంత్రిది మొదటి పేరు నీదే ఉంది రెడ్ బుక్లో అంటాడు. అంటే ఇది బ్లాక్మెయిలింగ్. ఈ మాదిరి బ్లాక్మెయిల్ చేసి మనం ఎన్నికల్లో గెలవాలనుకోవడం చాలా అవివేకం. చంద్రబాబుకు అంత వయసు ఉండి కూడా ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే మనమేమి దానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అంశాలు ఉన్నాయి. ఈ 6 గ్యారంటీలు మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన భవిష్యత్తుకే గ్యారంటీ లేదు. అందరినీ కలుపుకొని ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు. గ్యారంటీ ఉంటే ఒకడే జగన్మోహన్ రెడ్డి మాదిరి పోటీ చేయాలి, ఆయనకే లేదు. మరి ఆయన మనకేమి ఇస్తాడు గ్యారంటీ నేను అడుగుతా ఉన్నాను. పొంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి పట్టణంలోని భగత్ సింగ్ కాలనీ, మేలుపట్లలో ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నుంచి భగత్ సింగ్ కాలనీ, మేలుపట్ల ఎస్సీ కాలనీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి తెలుగుదేశానికి అభ్యర్థిగా ఎంపిక చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆశీర్వాదిస్తూ మమ్మల్ని ఆహ్వానిస్తూ ప్రతి ఇంటింటికి తెలుగుదేశం పథకాలను తెలియజేస్తూ ముందుకెళ్తుంటే ప్రజలందరూ కూడా మహిళలైతేనేమి, యువతైతేనేమి, మైనార్టీ సోదరులైతేనేమి ప్రతి ఒక్కరూ ఇంట బయట వచ్చి నాయనా తెలుగుదేశం ప్రభుత్వం రావాలా, ఈ అరాచకాలు పోవాలా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అయితేనే పరిపాలించగలడు, ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన తప్ప సంక్షేమ పరిపాలన ఎక్కడా కనిపించలేదు, మీకు దండం పెడతాం, మీరు భద్రంగా మమ్మల్ని ఓట్లు వేయించండి, మేము ఓట్లు వేసే సిద్ధంగా, ఎక్కడ చూసినా రోడ్లు లేవు, లైట్లు లేవు, మురికి నీళ్ళు కాలువ లేవు అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తుంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ నేను మంత్రి, నేను నెంబర్ 2 స్థానంలో ఉన్నాను, ఈ రాష్ట్రంలోనే నా కొడుకుగా ఎంపీ, నా తమ్ముడు ఎమ్మెల్యే, నా దగ్గర 70 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. కానీ ఈ పుంగనూరు పట్టణానికి చేసింది శూన్యమని చెప్పి తెలియజేస్తా ఉండ. ఎక్కడ కానీ యువతకు కానీ, మైనారిటీ సంక్షేమం కానీ, ఎక్కడ కానీ ఒక ఫ్యాక్టరీలు కానీ ఏది కానీ ఈ పుంగనూరు పట్టణానికి తెచ్చింది లేదు. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఇక్కడ ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేయాలనేది మేము ఇంటింటికి తిరిగి, వీధి వీధికి తిరిగి పట్టణంలో అన్నీ ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ తొందరలో కూడా మేము మీ ముందుకు తెలియజేస్తాం. ఈ పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేది మైనార్టీస్కి అయితేనేమి, యువతకైతేనేమి, మహిళలకు అయితేనేమి ఏ విధంగా ముందుకు తీసుకురావాలా, ఈ పొంగునూరు పట్టణాన్ని మంచినీటి దాహం ఏ విధంగా తీర్చాలని చెప్పి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచన చేసి త్వరలోనే మేము విడుదల చేస్తామని తెలియజేస్తూ ఈ పొంగునూరు నియోజకవర్గంలో ఈరోజు చెప్తున్నా, రాసుకోండి, తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేది తథ్యం
ఇక్కడ మంత్రి ఓడేది ఖాయం అని చెప్పి తెలియజేస్తూ ఈ నెల 18న కుప్పం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ 20,000 మందితో నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప పాల్గొననున్నారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప పాల్గొననున్నారు. 20,000 మందితో నామినేషన్ వేయనున్నట్లు భరత్ ప్రకటించారు. ఎంఆర్ఓ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వెళ్లి మనం నామినేషన్ వేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరందరూ అక్కడి నుంచి మన ర్యాలీ మొదలయ్యే విధంగా మీరందరూ మన వాళ్ళని మొబిలైజ్ చేసి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క బూత్ లో కూడా ఈరోజు డి అంటే డి అని తెలుగుదేశం వాడు వేసేటటువంటి ఈ ఓవర్ యాక్షన్ స్టంట్స్ ఏవైతే ఉంటాయో వాటికంటే వాడు వేసినా కూడా నిలబడేటటువంటి క్యాడరు అలాంటి మనుషులు మనకు ఉన్నారు. కాబట్టి మేము మాట్లాడుకున్నప్పుడు ఇంతకు ముందు ఇక్కడ ప్రతి ఒక్క బూత్ నుంచి ఎంత లేదన్నా కూడా 100 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఒక్కొక్క బూత్ నుంచి 100 మంది వస్తారు. దానికి ప్రిపేర్ చేసుకుని ప్లాన్ చేసుకుని మీరు ఈ క్యాంపే మన నామినేషన్ కి రెడీ కాండి అని చెప్పి మన వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరుగుతా ఉంది. కొంతమంది 100 మంది కంటే ఎక్కువ వస్తారు, అప్పుడేం చేయాలనేటటువంటి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. వింటా ఉంటే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు బూత్ లో ఏజెంట్ లేని పరిస్థితి నుంచి ఈ రోజు ఒక్కొక్క బూత్ నుంచి 100 మంది మన సైన్యం బయలుదేరి వస్తా ఉన్నారంటే నిజంగా మాటలు వినడానికి అది నిజంగా చూడడానికి కూడా నాకు ఎంతో అదృష్టం ఉండాలా. ఎందుకంటే ఈ కష్టం ఏదైతే ఉందో ఈ రోజు మన పార్టీ ఇంత బలంగా నిలబడడానికి భూపేశ్ అన్న చెప్తే అక్కడి నుంచి ఆది మొదలైతే సుబ్రహ్మణ్యం రెడ్డి అన్న లాంటి వాళ్ళు నిజంగా ఎన్నో ఏళ్లు తెలుగుదేశం అట్రాసిటీస్ అన్నిటినీ జయించి కొట్లాడితే ఈ రోజు మన పార్టీ ఇంత బలంగా రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో నడుస్తా ఉందంటే ఇలాంటి పెద్దవాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మన నామినేషన్ వేసి మన సంఖ్య మన బలం చూసే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వెన్నులో వణుకు పుట్టాల. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా ఈ నామినేషన్ ఈ మనకు ఉండేటటువంటి ఉత్సాహం మన వాళ్ళు వచ్చేటటువంటి విధానం ఇవన్నీ చూసి తెలుగుదేశం పార్టీలో ఉన్న న్యూట్రల్ వాళ్ళు కూడా అయిపోయిన పరిస్థితి. ఈసారి రామచంద్రారెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో ఎక్స్పెక్టేటట్టు లేడు. ఊరికే మనం గమ్మునుంటే బాగుంటది, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, రేపు పొద్దున గెలిచేది వాళ్ళే, ఈడ మళ్ళీ వాళ్ళతో మనకి ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని సగానికి సగం మంది న్యూట్రల్ అయిపోవాలి. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల గోపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఆప్యాయంగా పలకరించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో స్థానికుడైన తనకు ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేరు గోవిందరాజు అలియాస్ ఆవుల గోపి. కుప్పం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఈ కుప్పం నియోజకవర్గంలో స్థానికుడిని, శాంతిపురం మండలానికి చెందినటువంటి వ్యక్తిని. ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రజలకు వివరిస్తూ, ప్రజలకు తెలియపరుస్తూ ఈ కుప్పం నియోజకవర్గంలో విజయం సాధించాలని పట్టుదలతో ముందుకెళ్తున్నాం. ఇంకా ఈ కుప్పం నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద కూడా పోరాటం చేసుకుంటూ ఎన్నికల్లో విజయం దిశగా పయనిస్తూ ఉన్నాం. గ్రామ గ్రామాన తిరిగి మేము ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ అంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించి వారి ద్వారా కాంగ్రెస్ పార్టీకి మంచి ఓటింగ్ శాతం పెంచాలనే ఉద్దేశంతో మేము ఈరోజు పోటీ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి షర్మిలమ్మ గారు మరియు ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున గారు, రాహుల్ గాంధీ గారు నా మీద నమ్మకంతో టికెట్ ఇచ్చి ఈ ఎన్నికల్లో పోరాడమని పంపించారు. వారి దీవెనలతో కుప్పం నియోజకవర్గంలో పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నాను. దిశ చట్టం చేసిన ఏపీలో ఆడబిడ్డలపై దాడి చేస్తే చర్యలు చేపట్టాల్సిన పోలీసులు, బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు బాధితుల్ని కించపరిచేలా, మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన దురదృష్టకర సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా యాదవరి మండలం వెంకటాపురం గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులో చూసింది.
మా ఆడబిడ్డలను ఎందుకు వేధిస్తున్నావని ప్రశ్నించినందుకు తమ కుటుంబంపై గ్రామానికి చెందిన ఆకతాయిలు దాడి చేశారని యాదమరి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బాధితులు కన్నీరు పర్యంతమయ్యారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడారు. తమ ఆడబిడ్డలు చదువు పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వస్తుంటారని చెప్పారు. వారి రాకను గుర్తించిన ఆకతాయిలు గత కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయం తమకు తెలిసి ఆకతాయిని ప్రశ్నించడంతో మూకుమ్మడిగా తమపై దాడికి తెగబడ్డారని ఆవేదన చెందారు. ఆడబిడ్డలపై వేధింపులు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేస్తే అవహేళనగా మాట్లాడుతున్నారని వాపోయారు. తమకు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీడియాను ఆశ్రయిస్తున్నామని, నిందితులను అరెస్టు చేసి తమకు న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ ఉన్నతాధికారులను బాధితులు అభ్యర్థించారు. సార్ నేను నైట్ మా పాప ఫోన్ చేసింది. మా అన్నని మీ అన్నను కొట్టేసినారు, అత్త నువ్వు బిన్నిగా రా అనేసి. నేను బయలుదేరి వచ్చినాను. నేను నా కొడుకు ఇద్దరు బయలుదేరి వచ్చినాము. వచ్చేళ్ళకంతా మా అన్న పట్టుకొని కొడతా ఉన్నారు. కొట్టేటప్పుడు నేను అడ్డం పోయి దూరినాను. దూరేటప్పుడు వాడు చాకు ఎత్తుకొని వచ్చినాడు. వాడు శ్రీనివాసులు చాకు ఎత్తుకొని వచ్చేటప్పుడు ఆడ పొడి చేస్తాడో ఏమో మా నాన్న అనేసి మా అన్న వెనకాల ముందర పోయి నిలబడుకునేటప్పుడు వాడు చాకుతో ఇట్ట అనేటప్పుడు నేను నెట్టి వాడిని ఇట్లా తోసేస్తున్నాను. ఎప్పుడు వీటి తోసినాను ఇట్ట వాడు ఆ చాకులో కత్తి కొన వచ్చి నాకు తగిలేసింది. రాత్రి తగిలేసింది. మళ్ళీ కింద వేసుకొని వాడిని బాగా కొట్టేసినాడు. మా అన్నకి హెల్త్ బాగలేదు. మా అన్న కూలి చేసేవాడు. ఈ పిల్లకాయల జీవితాంతం వాళ్ళే తెచ్చి వేస్తారు. ఇంట్లో కూర్చొని పెట్టుకొని ఖాళీ ఇరిగిపోయి ఏ పని చేసేది కాదు. ఏదో బయట ఆవులు అది మేపుకొని పని చేసుకుంటాడు. ఈ పిల్లకాయలు సంపాదించుకొని వస్తే వేస్తే తినేవాడు. అట్ట పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళు ఉండి ఎగబడి అట్నే ఒడ్లుగా వచ్చి నేనేరా నీ కూతురునే నేనేరా టార్చర్ చేసేది, నీ వల్ల అయింది, నువ్వు ఏడన్నా పోయి చూసుకోరా అటంటే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానంటే పోలీసు వాడు కాదు ఎవరు కాదు, నువ్వు పోయి ఎవరెవరు పిలుచుకొని వస్తావు పిలుచుకొని రాబోరా పోయి అంటాడు వాడు. సార్ రాత్రి మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు ఏం పట్టించుకోలేదు. వీళ్ళు తాగేసి గొడవలకి ఎందుకన్నా సార్ పాప గురించి మేము వచ్చినాము. వస్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. మీరు పొండమ్మని పంపించేసినారు. సరే మనం ఏమన్నా పోయి మనం చిత్తూరులో ఇచ్చుకుంటామనేసి మేము బయలుదేరి వచ్చేసినాము. మా పిల్లకాయలకు కానీ మా అన్నకు కానీ ఏ ఒక ప్రాబ్లం జరిగినా మీరే దిక్కు. ఆ ఎస్పీ గారే మాకు దిక్కు. ఏదైనా జరిగితే మీరే సార్ మాకు దిక్కు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దొంగ ఓట్లను తొలగించాలి, కారకులను శిక్షించాలి. ఏఎస్పీ డిఆర్ఓకు వినతి పత్రం అందించిన కూటమి ప్రతినిధులు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వల్ల నాకు ప్రాణహాని ఉంది. ఎస్పీ ఆఫీసులో అర్జీ ఇచ్చి రక్షణ కల్పించాలంటూ విన్నవించుకున్న మహేష్ రెడ్డి. వాలంటీర్స్ ను రాజీనామా చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం ఒత్తిళ్లు చేస్తున్నారు. వాళ్ళ ఒత్తిళ్లకు తలొగ్గి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 జీతంతో పాటు గౌరవం ఇస్తుంది పేర్కొన్న టీటీడీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి. పొంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం. ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి భారీ మెజారిటీ అందించాలని కోరిన మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.